హలో గగన్న మస్తు ఇయ్యాల నేను వచ్చేసి మన కొట్లలో నా విరూపాక్ష కలర్స్కి అయితే వచ్చేసిన అన్నట్టు కానీ కాగా ఇక్కడ ఫినిషింగ్ అయిపోయింది. అంతేకాకుండా కవర్ కూడా కప్పేసిరు అన్నట్టు. కానీ మీకైతే కొన్ని విగ్రహాలు అయితే చూపిస్తుంది చూడుర్రి. కానీ వేరే అంటే వేరేనే కాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విగ్రహం చూసుకోండి, చిన్న విగ్రహం కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. గ్లాస్ వర్క్తో అయితే ఆల్రెడీ ఫినిషింగ్ అయిపోయింది అన్నట్టు. అంతేకాకుండా మన గౌడ్స్ అయితే ఉంటారు కదా, అంటే మా వాళ్ళు అన్నట్టు గౌడ్స్ అయితే కొన్ని విగ్రహాలు పెట్ట అంటే మాకు సంబంధించింది కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ చూసుకోరి కాక మనకు వచ్చేసి టచ్ చేసి తాడి చెట్టు, అటు టచ్ చేసి ఈత చెట్టు అన్నట్టు. గణపతి అయితే చూసిరు కదా, కానీ మనకు బండల మీద కూర్చున్నట్టు. అంతేకాకుండా మనమైతే ఇక్కడ చూసుకుంటాం కుండలు కూడా చూసుకోవచ్చు. వేరే అంటే వేరే ఇచ్చిరు అన్నట్టు. అంతేకాకుండా ఇంకొకటి నాగసర్పం మీద అంటే మనకు కూర్చున్న గణపతి అయితే చూపిస్తా. చేతుల గద కూడా ఉంది, డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది కాక. కలి గణపతి అయితే ఒక్కసారి యూడురి కాక గణపతి అయితే. అంతేకాకుండా నాగసర్పం కూడా యూడురి, కలి కలర్ కూడా డిఫరెంట్ అంటే మల్టీ కలర్తో అయితే దింపేసిరు. గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు. మనకైతే గద అన్నట్టు గణపతి సిట్టింగ్ అయితే కానీ వేరే అంటే వేరే ఉంది. అంతేకాకుండా ఈ గణపతి కూడా చూసుకోరు కాక మనకు వచ్చేసి ఇటు అటు సింహాలు ఉన్నాయి. అంతేకాకుండా మనం చూసుకుంటే నంది మీద నిల్చున్న గణపతి అన్నట్టు శివుని అవతారంలో ఉన్నది. అంతేకాకుండా బ్యాక్ రోప్ కూడా చూసుకోవచ్చు. వేరే అంటే వేరే ఉంది. చెట్టు వరకు చూడరు కాక ఎంత డీటెయిల్గా ఉంది అనేది. అంతేకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే ఇవన్నీ అయితే కవర్లు కప్పేసిరు. ఒక్కటి ఇక్కడ వచ్చేసి ఇంకొక గణపతి చూపిస్తా కాక, కానీ వేరే అంటే వేరే ఉంది. ఇక్కడ చూసుకోరు కాక ఖాళీ దగడ్ సెట్ అన్నట్టు మనకైతే డిఫరెంట్ ఉంది, కాకపోతే కవర్ కప్పేసిరు. ఇంకొక గణపతి అయితే మీకు చూపిస్తా. ఇటు వచ్చేసి మనకైతే బాల్ గణేష్, ఇంకా మనకు పంచవర్క్ అయితే కాలేదు. ఒక్కసారి యూడురి కాక ఖాళీ మనకు వచ్చేసి బాల్ గణేష్ చూసుకుంటే వేరే అంటే వేరే ఉంది. కింద చూసుకోవచ్చు గడ్డి వరకు మనకు అంటే ఇక్కడ చూసుకోరు. గ్లాస్ వర్క్ అయితే ఎంత మంచిగా ఉంది. ఐస్ వర్క్ కానీ బొట్టు వర్క్ కానీ డీటెయిల్గా అంటే డీటెయిల్గా ఉందన్నట్టు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు బొజ్జ గణపతి చూసుకుంటే ఆరామ్సే సిట్టింగ్ కాక, కానీ వేరే అంటే వేరే ఉంది. చెవుల వరకు యూడురి కాక డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది. అంతేకాకుండా బొట్టు వరకు కూడా చూసుకోవచ్చు. తొండ మీద గోల్డ్ వర్క్ కూడా చూసుకోరు ఎంత డీటెయిల్గా ఉంది అనేది. బ్యాక్ రోప్ కూడా చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉంది. కిరీటం వర్క్ కానీ ఐస్ వర్క్ కానీ చెవుల వర్క్ కానీ అని. ఇంకొక గణపతి చూపిస్తాగురి కాక మనకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకైతే ఒక చిన్న గణపతి ఉంది. మనకు వచ్చేసి ఎలుక మీద కూర్చున్న గణపతి, కానీ మనకైతే వేరే ఫినిషింగ్ ఉంది అన్నట్టు. ఒక్కసారి ఊడురి బొట్టు వర్క్ కానీ ఐస్ వర్క్ కానీ వేరే అంటే వేరే ఉంది. ఎలుక మీద కూర్చున్న గణపతి ఎంత మస్తుంది అంటే మస్తుంది. చూసి కదా ఇవి మొత్తం అయితే మనకైతే కవర్ కప్పుట్లో మనకైతే అంటే కవర్ కప్పిరు కాబట్టి మనకైతే ఏం చూపెట్టినంత క్లియర్గానే అయితే కనిపిస్తలేదు అన్నట్టు. సో మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ ఇంకా కొంచెం క్లియర్గా తీయడానికి ట్రై చేద్దాం అన్నట్టు. సరే ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది ఒకసారి కింద అయితే కామెంట్ చేయరు. సరే ఉంటాం మళ్ళీ రైట్. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.